హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో వైరల్ టొమాటో చట్నీని ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంది. నేను కూడా వేరే వీడియోస్లో చూసి ట్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ దీనికోసము ఇలా మనకు కావాల్సినన్ని టొమాటోస్ తీసుకోవాలి, 4 or 5. బాగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు 2 పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అవి పక్కన పెట్టేసి నెక్స్ట్ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకొని వీటిని కూడా వాటర్తో క్లీన్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము. నెక్స్ట్ ఇలా 3 ఆనియన్స్ తీసుకొని ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసి అడ్డంగా సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. పానీపూరిలో వేస్తారు కదా చిన్నవి, అలా ఇవి కూడా కట్ చేసిన తర్వాత ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి అది బాగా వేడయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ముక్కలు 1 by 1 ఇలా బోర్లు తిప్పేసి పెట్టేయాలి. ఇలా అన్నీ పెట్టిన తర్వాత దీని మీద ఒక లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 minutes అలా ఆయిల్లో మగ్గనివ్వాలి. 5 minutes తర్వాత మూత తీసేసి చెక్ చేసుకొని ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసేయాలి. అటు సైడ్ ఫ్లిప్ చేసిన తర్వాత దాని మీద కాస్త సాల్ట్ చల్లేసి మళ్ళీ మనం లిడ్ పెట్టేసి మళ్ళీ ఒక 5 minutes అటు సైడ్ కూడా మగ్గనిద్దాము. దానికి తాట వచ్చేంతగా మగ్గిపోవాలి ఆయిల్లో. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఊరికే అలా మళ్ళీ టర్న్ చేసేసుకొని ఇందులో కొన్ని వెల్లుల్లి వేసేసి వాటిని కూడా దాంట్లతో పాటు ఒక 2 minutes అలా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ఒక బౌల్లోకి ఈ టొమాటోల్ని వెల్లుల్లిని వేసేసి పప్పు గుత్తితో కానీ లేకపోతే మ్యాషర్తో కానీ బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆనియన్స్, వాటిని ఆ ముక్కల్ని వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. వేడి అన్నంలోకి పాపడ్స్ అండ్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ కడప కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.